హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి మంచి రోజులు అయితే వచ్చేసాయని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. డిఏపిఆర్సీ బకాయిలు కూడా విడుదల కాబోతున్నాయండి. ఈ బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆత్మాభిమానాన్ని ఘోరంగా దెబ్బతీసిన పాలక పక్షానికి వ్యతిరేకంగా స్పష్టంగా కనిపించడంతో పాటు స్పష్టమైన తీర్పుని ఓటర్లు ఇచ్చారని చెప్పి ఈ ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే మంగళవారం తెలపడం అయితే జరిగిందండి. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మాటను ఒక్క విషయంలోనూ కూడా పరిగణలోకి తీసుకోకుండా పాలకులు తమ ఇష్టానుసారంగా మార్పులు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల తీవ్రమైన వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూపించారని అనడంలో అతిశయోక్తి లేదన్నారు. మొత్తానికి ఈ యొక్క సమావేశంలో పలువురు నేతలు కూడా పాల్గొన్నారండి. ఇక నూతనంగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం తక్షణమే 117 జీవోను రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా మాతృభాషలో కూడా విద్యాబోధన కొనసాగించేలా విధాన ప్రకటన చేయాలన్నారు. ఇక సిపిఎస్ను రద్దుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇక ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ కూడా ఇవ్వటం అయితే జరిగిందండి. అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క పెండింగ్ బకాయిలు కూడా అంటే త్వరలోనే విడుదల కాబోతున్నట్టు కూడా సమాచారం అండి. డిఏపిఆర్సీ బకాయిలకు సంబంధించి కూడా ఈ యొక్క ప్రభుత్వం దగ్గర అన్ని ఫైల్స్ కూడా సిఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించడం అయితే జరిగింది చంద్రబాబు గారు. మొత్తం అన్నీ కూడా పరిశీలించి విడతల వారీగా వారికి రావాల్సిన బకాయిలన్నీ కూడా డిఏ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా విడతల వారీగా అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఈ ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక షెడ్యూల్ ప్రకారం అంటే విడతల వారీగా అయితే విడుదల కాబోతున్నాయండి డిఏపిఆర్సీ అరియర్స్. ఏదేమైనా ఇక్కడ నుంచి ఏపీ ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చేసాయనే చెప్పుకోవాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.